వెల్కమ్ టు జుహితా యామ్ని వరల్డ్. ఈరోజు చిల్లీ పన్నీర్ లాగా మనం తోపుతో చేసుకుందామండి. చాలా హెల్దీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. తోఫు తీసుకున్న 200 గ్రామ్స్ దాన్ని చిన్న చిన్న ఇట్లా పీసెస్లా కట్ చేసుకొని ఒక 3.5 స్పూన్స్ మైదా పిండి, ఒక 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని అందాదా వేసాం. మీరైతే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మన స్పైసీ తగ్గట్టు అన్ని కారము, ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ చేసుకుంటూ మొత్తం తడుపుకోవాలండి. వీటిని మంచిగా ఫస్ట్ డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. అసలు పన్నీర్ లాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనం చికెన్ తిన్న ఫీలే ఉంటుంది. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తోఫు. డైరెక్ట్గా తినలేరు కాబట్టి ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా బ్రౌన్గా కాకుండా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చూడండి ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా మిగతా తోఫు మొత్తం ఫ్రై చేసుకొని దీన్ని మనం తాలింపు చేసుకోవాలి. చైనీస్ మోడల్లో చేసుకోవాలన్నమాట. కొంచెం సాసెస్ యూస్ చేయాల్సి వస్తుంది. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆనియన్స్, మిర్చి ఎక్కువ వేసుకోవాలి. చిల్లీ పన్నీర్ ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. తింటే ఓకే, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇది కొంచెం వేగుతున్న టైంలో కొద్దిగా మనము సోయా సాస్, ఇందులో గార్లిక్ పౌడర్ యూస్ చేస్తున్నాను నేను. ఇంకా ఫ్రెష్ గార్లిక్ ఉంటే ఇంకా హ్యాపీగా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి పౌడర్ యూస్ చేశాను. అందులో కొద్దిగా సోయా సాస్, కొంచెం సోయా సాస్ కొద్దిగా వేసుకోండి. ఇంకా మిగతా సాసెస్ అనేవి ఎక్కువ వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ టమాటో కెచప్ అయితే ఒక 3 స్పూన్స్ వేసుకొని మంచిగా వాటిని ఫ్రై చేస్తున్నానండి. ఆ కెచప్ మనం వేసిన సాసెస్ అన్ని బాగా మగ్గుతున్న టైంలో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం చిక్కబడడానికి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా వాటిని మిక్స్ చేసుకోవాలి. అలా ఒక 2-3 మినిట్స్కి చూడండి మంచిగా సాసెస్, ఆ ఆనియన్, మిర్చి సాసెస్ బాగా మగ్గిపోతాయి. ఇలా అవుతున్న టైంలోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న టోఫు పీసెస్ని వేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలండి. ఈ టాస్ చేసేసుకునేటప్పుడు మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి. మనం వేసుకున్న సాసెస్ అన్నీ మంచిగా దీనికి పట్టేటట్టు తీసుకోవాలి. ఇక్కడ మీది ఆప్షన్ అనమాట. డ్రై చేసుకోవచ్చు, వెట్టి కూడా చేసుకోవచ్చు. వెట్ అయితే కొంచెం టేస్టీగా సూపీ చాలా బాగుంటుంది నా ఫీలింగ్. తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేస్తే చిల్లీ తోఫు ఫ్రై అనేది రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్.